విచారకరమైనటువంటి వార్త. మృత్యు విమానం అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 241 మంది దుర్మరణం. లండన్కు వెళ్లేందుకు టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఈ దుర్ఘటన. మేఘాని నగర్లోని మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ముందుగా చెట్టును ఢీకొని బిల్డింగ్ మీద పడిపోయిన ఫ్లైట్. భయంతో 2 అంతస్తుల పైనుంచి దూకేసిన ఎంబీబీఎస్ స్టూడెంట్. ఒక్కసారిగా ఇంధనం ట్యాంకు పేరడంతో భారీగా మంటలు. విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. అందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ వ్యక్తులు, 7 పోర్చుగీసు, 1 కెనడియన్, 5 మెడికల్ స్టూడెంట్లు మృతి, 50 మందికి పైగా గాయాలు. పైలట్ల మేడే కాల్. డీజీసీఏ స్పందించేలోపు విమానం క్రాష్. పక్షులు దూరడంతో ఇంజన్లు ఫెయిల్ అయి ఉంటాయన్న నిపుణులు. దర్యాప్తు ప్రారంభించిన డీజీసీఏ. పీఎం మోడీ, సీఎం రేవంత్, కేసీఆర్, పలువురు ప్రముఖుల సంతాపం. ఇది గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ నుంచి లండన్ ఘాట్విక్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎయిర్పోర్టుకు 5 కిలోమీటర్ల దూరంలో క్రాష్ అయింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో వెళ్తున్న ఈ విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాలకే కుప్పగూలింది. దాదాపుగా 241 మంది మరణిస్తే దాంట్లో 169 మంది భారతీయులు ఉన్నారు, 55 మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు. దీనికి సంబంధించి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్ ధృవీకరించారు. లండన్లో ఉన్న తన కూతురి దగ్గరికి వెళ్లేందుకు ఆయన విమానంలో బయలుదేరినట్టు తెలిసింది. ఇక దీంట్లో నుంచి బయటపడ్డ వ్యక్తి విమాన ప్రమాదం నుంచి లండన్ వాసి రమేష్ విశ్వకుమార్ ప్రాణాలతో బయటపడ్డాడు. అదృష్టవంతుడిగా మృత్యుంజయుడే. పెద్ద శబ్దంతో విమానం కూలిపోయిందని, మంటలు వ్యాపించక ముందే విమానం నుంచి బయటకు దూకేశానని ఆయన వివరించారు. కుటుంబాన్ని చూసేందుకు భారత్కు వచ్చిన ఆయనే తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి పరిహారాన్ని టాటా సన్స్ గ్రూప్ ప్రకటించింది. గాయపడ్డ వాళ్ళ చికిత్స ఖర్చంతా మేమే భరిస్తామని చెప్పి స్పష్టం చేసింది. ఇక ఆకాశంలో అంతులేని ప్రమాదాలంటూ వార్తనైతే చూడొచ్చు. దీంట్లో విజువల్స్. దగ్ధమైన హాస్టల్, ఆ విమానం వచ్చి డైరెక్ట్ హాస్టల్ భవనం పైన కుప్పగూలిపోయింది. దీంట్లో హాస్టల్ భవనం మంటలు నలుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది, మొత్తం దాంట్లో ట్యాంక్ వేలిపోయింది. సహాయక చర్యలు చేపడుతున్నటువంటి స్థానికులు.